ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే ఓదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావై ప్రవచనము. ఉపన్యాసకులు శ్రీమతి త్రిగుణ. శ్రీ గోదాదేవి విరచితమైన తిరుప్పావై దివ్య ప్రబంధము ద్రావిడ భాషలో ఉన్నది. అందరూ సరళమైన రీతిలో తిరుప్పావై దివ్య ప్రబంధము యొక్క అర్థమును భావించుటకు చిత్రములతో కూడిన ఒక నూతన ప్రయత్నము చేయుట జరిగినది. ఈ ఉపన్యాసము విన్న వారందరికీ శ్రీ గోదాదేవి విరచితమైన తిరుప్పావై సులభముగా అర్థమవ్వాలని, అందరూ ఆనందించి తరించాలన్నదే ముఖ్య ఉద్దేశముగా ఈ ఉపన్యాసము రికార్డు చేయడమైనది. ఈ తిరుప్పావై ఉపన్యాసకులు శ్రీమతి త్రిగుణ అనేక ప్రదేశములలో తిరుప్పావై ప్రవచనము ఇవ్వడము జరిగినది. ఈ తిరుప్పావై యూట్యూబ్ రికార్డింగ్ కొరకు ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ ధనుర్మాసములో 30 రోజులు రోజు ఒక పాశురము శ్రీ గోదాదేవి విరచితమైన తిరుప్పావై సరస్సులో అందరూ అవగాహించి ఐహిక ఆధ్యాత్మిక సిరి సంపదలతో ఆయురారోగ్యములతో తులతూగుతూ తరించాలనే సదాశయముతో ఈ తిరుప్పావై ప్రవచనము రికార్డు చేయబడింది. తిరుప్పావై తిరు అంటే శ్రీ ఐశ్వర్యము, పావై అంటే వ్రతము. తిరుప్పావై అంటే ఐశ్వర్యమునందించే వ్రతము. బాహ్యమైన ఆంతరమైన ఐశ్వర్యమును మనకు అందించేది ఈ తిరుప్పావై. శ్రీవెల్లిపుత్తూరులో అవతరించిన గోదాదేవి మనకు ఈ తిరుప్పావై దివ్య ప్రబంధమును అనుగ్రహించినది. తిరుప్పావైలో 30 పాశురములున్నవి. గోదాదేవికి ఆముక్త మాల్యద, షూడిక్కొడుత్త నాచ్చియార్, కోదై, కోదా, ఆండాల్ అనే నామములున్నవి. మానవాళినంతా కూడా ఉద్ధరించడానికి సాక్షాత్ మహాలక్ష్మియే తాను గోదాదేవిగా శ్రీవెల్లిపుత్తూరులో అవతరించినది. శ్రీవెల్లిపుత్తూరులో శ్రీ విష్ణు చిత్తులకు వీరినే పెరియాళ్వార్ అని కూడా అంటారు. వీరికి తులసి వనంలో లభించినది మన గోదాదేవి. భగవానుని చేరడానికి సులభమైన మార్గమును మనకు తెలియబరచడమే గోదాదేవి యొక్క అవతార రహస్యము. వేద రహస్యములను ఉపనిషత్ సారమునంతా కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధమునందు అమ్మ అయిన ఆండాల్ తల్లి పొందుపరిచినది. వేదమనైతుక్కుం విత్తాగుం గోదై తమిజ్. తమిళ భాషలో మనకు అందజేసినటువంటి ఈ తిరుప్పావైలో గోదాదేవి వేద రహస్యములనన్నింటినీ ఇమిడ్చినది. ఈ తిరుప్పావై ద్వారా ఎలా జీవించాలో మన ఆండాల్ తల్లి మనకు నేర్పుతుంది. లౌకిక జీవితంతో పాటు మానసికంగా ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థితిని ఎలా పొందాలో మన ఆండాల్ తల్లి ఈ తిరుప్పావై దివ్య వాంగ్మయం ద్వారా మనకు తెలియజేస్తుంది. తాను స్వయంగా ఆచరించి ధనుర్మాస వ్రతాన్ని చేసినది మన ఆండాల్ తల్లి. తాను ఆచరించిన ఈ వ్రత ఫలితాన్ని తరతరాల వారు కూడా బాగా ఆచరించి ఫలితాన్ని పొందే విధంగా తిరుప్పావై అనే దివ్య ప్రబంధాన్ని మనకు అందజేసిన పరమ కారుణ్యమూర్తి మన గోదాదేవి. ఈ ప్రపంచంలో ఉంటూ భగవంతుని దర్శించడం అనేది మనకు
తిరుప్పావై దివ్య ప్రబంధం నేర్పుతుంది. భగవానుని సృష్టి అయిన ఈ ప్రపంచమునందు మైత్రీ భావంతో స్నేహంతో ఉండడం అనేది మనకు తెలుస్తుంది. ఈ తిరుప్పావైలో మనకు ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని, అంటే భగవంతుని బాగా దర్శించినటువంటి వారిని, వారి యొక్క కరుణను పొందడం అనేది మనకు ఈ తిరుప్పావై ద్వారా కలుగుతుంది. నేడు విజ్ఞానవేత్తలు ఎంతో కృషి చేసి మానవాళికి ఉపయోగపడే విజ్ఞానమునంతా కూడా వారు తెలుసుకున్నటువంటి ఎన్నో విషయాలు మనకు తిరుప్పావైలో కనిపిస్తాయి. మన ఆండాళ్ తల్లి అందించినటువంటి ఈ దివ్యమైన తిరుప్పావై వలన లౌకిక జీవితము, మానసిక దృక్పథము, ఆధ్యాత్మిక పదం అన్నింటిలో కూడా సమగ్రమైన అవగాహన మనకేర్పడుతుంది. మానవుడు భగవంతుని చేరడానికి అత్యంత సులభమైన శరణాగతి మన ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావైలో మనకు అందజేస్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే ఓదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கோ பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலே சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிஜையீர் சீர்மல்கும் ஆயப்பாடி செல்வச் சிறுமீறுகால் கூர்வேல் கொடுந்தொஜிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனெச்சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகழ పడిందేలోర్ ఎంపావాయ్. ఆహా, ఇది నిండు చంద్రుడు గల మంచి మార్గశీర్ష మాసము. ఆత్మాభరణములతో శోభిల్లు గోపబాలికలారా, కృష్ణ దర్శనమును కోరే మీరందరూ రండి ఈ స్నాన వ్రతంలోకి. సంపదలు గల నందవ్రజంలో మన నందగోపాలుని కుమారుడు యశోదాదేవి బాలసింహమైన శ్రీకృష్ణుడున్నాడు. నీలమేఘ శరీర కాంతితో, సూర్యుని వలె తేజస్సుతో, చంద్రుని వలె ఆహ్లాదమునిచ్చు శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఆ పరత్వమే ఈనాడు ఈ కృష్ణునిగా మనకు సులభుడైనాడు. ఆ శ్రీకృష్ణుడే మనకు పర అనే వాయుద్యమునిచ్చువాడు. లోకమంతా ప్రశంసించున్నట్లు మీరు ఈ తిరుప్పావై వ్రతంలో చేరండి.